అందరికీ జై భీమ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం మాకు తల్లిలాంటి కార్యాలయం. ఈ కార్యాలయంపై కొంతమంది ఎవరైతే మందుల సామ్యాలు అనే తోడు ఉందో ఈ పందినా కొడుకు ఒక క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్. కానీ మా ఎస్సీ హిందూ మాల మాదికలకు దక్కాల్సిన సీటులో ఇతను దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని మాకు దక్కాల్సిన పదవిని దొంగలేగా దొబ్బి తిన్నాడు. సరే, దొబ్బి తిన్నాడు. కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి కన్వర్టెడ్ క్రిస్టియన్లు, కన్వర్టెడ్ ముస్లింలని ఎంకరేజ్ చేసుకుంటూ అసలైన ఎస్సీలకు దక్కాల్సిన ఫలాలను వేరే వాళ్ళకి దొబ్బి తినేలా అవకాశం ఇస్తుంది. ఇచ్చినా కూడా నోటికి అదుపు పెట్టుకొని ఉండాలా ఏమి లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలా మాదిగ నాయకులను తిడతాడు, ఇతరులను తిడతాడు. అదే నోటి దుల్లతో మొన్న గాంధీ భవన్లో ఏ విధంగా అయితే మన కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారో ఎస్సీసీఎల్ చైర్మన్, ఆయనే ఎస్సీసీఎల్ చైర్మన్ అవుతున్నా, సో నాకు వేడ పండితులు వచ్చి నాకు ఆశీర్వాదం ఇస్తే నేను గట్టిగా పని చేసుకోవచ్చు, గట్టిగా ఉంటా అని చెప్పి ఒక ఆలోచనతో ఆ పండితులను పిలిపించి ఆశీర్వచనం తీసుకుంటే వేరే నాయకులు పోయి వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు, ఎస్సీ నాయకులు. ఎవరు కూడా వాళ్ళని ఏమన్నా హేళన చేసుకుంటా తిట్టుకుంటా మాట్లాడలే. కానీ మనోడు మస్తి మదం ఎక్కువ కదా, జర మందుల సమయానికి జర బాగా బలిసిండు. ఆ బలిసిన బట్టికే ఆ మస్తి మదం కూడా బలిచి ఆ వేడ పండితులను మీరు మమ్మల్ని తిడుతురో చేస్తురో నాకు అర్థమవుతలేదు. నీకు అర్థం కాక నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు పీకి ఉంటున్నావు? నువ్వు ఒక ఎమ్మెల్యే పదవి ఉండుకుంటా నువ్వు చదువుకున్నావు అని చెప్పి అఫిడవిట్లా ఇంటర్ పరీక్షలు పాస్ అయిన పరీక్ష సర్టిఫికెట్లు పెట్టి నాకు చదువు తెలుసు అని చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయినా కూడా ఒక వేడ పండితులు ఎవరైతే నిండు నూరేళ్ళు ఉండాలా, మంచిగా పనిచేయాలా, ధర్మం కోసం పనిచేయాలా ఆశీర్వాదం ఇస్తే అవి మీరు తిడుతురా చేస్తురా అని చెప్పి హేళన చేసుకుంటా మాట్లాడిండు మందుల సామ్యం. ఈయనకి ఎందుకు హేళన చేసిండంటే ఆడ పాస్టర్లు లేరు. మనోడు పొద్దులు లేస్తే చర్చిలో గంట కొట్టి యేసు ప్రభుని మొక్కేటోడా, పెళ్లివి యేసు ప్రభు మతం ప్రకారం చేసుకుండు. అలా భార్య క్రిస్టియన్, పిల్లలను కూడా క్రిస్టియన్ ప్రకారంగా పెంచిర్రు, పెద్ద పోషించిండు. సో ఇవన్నీ బరదాజు కాక వాళ్ళని తిట్టిండు. దాన్ని చూసి మా బండి సంజయ్ గారు ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారో ఆయన ఏమన్నాడు, అరే నువ్వు గాంధీ భవన్లో ఒక ఎమ్మెల్యే పదవి ఉండుకుంటా ఒక మేధ పండితులను తిట్టడం చాలా బాధాకరం రాబాయ్, నువ్వు అట్లా తిట్టొద్దు. నువ్వు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా కూడా అసలైన క్రిస్టియన్లు కూడా ఇట్లా హేళన చేయరు. నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి, గొర్రబిడ్డవు కాబట్టి మా వాళ్ళని హేళన చేస్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఆయనని తిట్టుకుంటా ఆయన ఇంటికాడ పోయి అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఊకుంటామా? బిడ్డ బద్దలు వల్ల కొడతాం. ఒక్కొక్కడు ఓడైతే మా బీజేపీ నాయకుడు ఆయన బండి సంజయ్ అన్న గారి దగ్గరికి వచ్చిన, పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన ఏమన్నారు, నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నావు కాబట్టి మర్యాదగా అన్ని మతాలను గౌరవిస్తూ ఉండాలని చెప్పి చెప్తే నీకు నొప్పి లేచిందా? నువ్వు దళిత కవాత్ నేర్పిస్తా, నువ్వు దళిత కవాత్ నిర్వహిస్తా అంటే పోయి ఖమ్మం కాడ పోయి నిర్వహించు. ఎవరైతే దళిత మాదిగ బిడ్డని ఈ నక్సలైట్లు ఇన్ఫార్మర్ నెపంతో చంపేసి నివస్త్రాలు చేసారు, ఆడపోయి నిర్వహించు. మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సర్పంచ్ ఎలక్షన్లో మాదిగ సోదరులు నిలబడితే వీళ్ళు మాకు ఎదురుగా నిలబడతారు అని చెప్పి పాలనపై దాడులు చేసారు. ఆడపోయి నువ్వు నీ దాదాగిరి చూపి అంతెందుకు, నువ్వు నిజంగానే పీకుడుగా నువ్వు అంటున్నావు కదా. మళ్ళా మల్లు రవి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగర్ కర్నూల్లా సాకాలి కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మా మాదిగా బిడ్డని కాళ్ళతో చంపిన దుర్మార్గులు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రెడ్లు. మళ్ళీ ఆడపోయి చూపి నీ మొగతనం, ఆడపోయి చూపించే మొగతనం చేతగారు కానీ మా పార్టీ నాయకులను మమ్మల్ని అంటారు. భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ దేశంలో దళితులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు. మమ్మల్ని అంటారు బిడ్డ ఒక్కొక్కళ్ళని తోలు తీసి కారం పోస్తాం. ఎవరైతే మా పార్టీ కార్యాలయంపై ఎవడైనా ముట్టడికి చేయడానికి వస్తే కోసి పండబెడతాం. బిడ్డ జాగ్రత్త, ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎస్సీ కార్యకర్తలు ఎవరికి భయపడం, ఎవరికి వినం. ఏడికైతే ఆడికి ఓడొస్తాడో చూసుకుంటాం. ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొందరు విద్యార్థులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడి చేస్తా అని పిలిపించడం జరిగింది. వాళ్ళని ఎదుర్కోవడానికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నికాస్ అయిన దళితులందరూ కూడా ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యాలయం గేట్ ముందు నిలబడ్డము. మొన్న మందుల సామ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏదైతే బాధ్యత తీసుకున్న సమయంలో సత్యనారాయణ గారు వేద పండితులు వచ్చి వారిని ఏదైతే రాష్ట్ర అధ్యక్షుని తీసుకొని ఆయన ఆ కార్యక్రమానికి ఆయన ఆశీర్వాదం పొందడానికి బ్రాహ్మణులను అడిగి పిలుచుకున్న తర్వాత ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆయన పదవి స్వీకారం తీసుకున్న తర్వాత నీ యొక్క విధులను సరిగ్గా నిర్వహించాలి నువ్వు
అని శతమానం భవతి అని ఆశీర్వాదం ఇచ్చడం జరిగింది. దాని తర్వాత మాట్లాడకుండా మందుల సామ్యాలు ఏదైతే వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని వక్రీకరించుకుంటా ఆయనకు నచ్చినట్టు పదజాలం వాడుతూ ఏదైతే మాట్లాడిండో అది చాలా బాధాకరమైన విషయం. వాక్ స్వేచ్ఛ ఇచ్చింది కదా రాజ్యాంగం అని అడ్డగోలుగా నువ్వు మాట్లాడితే ఎవరు కూడా ఆమోదం పరిస్థితి లేదు. ఈ దేశ రాజ్యాంగము, ఈ దేశంలో అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఇచ్చిండో ఆ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ ప్రతినిత్యం చెప్తూ వస్తుంటుంది. దాంట్లో భాగంగానే మొన్న ఏదైతే ఆయన పదజాలం వాడిండో దాన్ని వ్యతిరేకరించకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతృత్వం అందరూ కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే మందుల శామ్యూల్ అనే వ్యక్తి ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. మందుల శామ్యూల్ అనే వ్యక్తి చర్చ్ స్కూల్లో చదువుకున్నాడు. మందుల శామ్యూల్ అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పిల్లల పేర్లు అన్నిటి కూడా క్రిస్టియన్ పేర్లు. అంటే ఈ దేశము భారతదేశ రాజ్యాంగము ఎవరైతే మతం మార్చుకుంటారో వాళ్ళకు షెడ్యూల్ కులాల ఉదయ్యదు. మరి ఏ రకంగా నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నా అంటావయ్యా? నువ్వే ఈ దేశంని, ఈ రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని మోసం చేసి దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను ఎస్సీనని తుంగతుర్తిని పోటీ చేసి ఎమ్మెల్యే అవుతావు కదా. మరి ఒక వైపు ఏమో నువ్వు స్పష్టంగా శామ్యూల్ అని పేరున్నది, నీ ఇంటి పేరు నీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కూడా స్పష్టంగా నువ్వు శామ్యూల్ అని రాసుకున్నావు. శామ్యూల్ అనేటోడు దళితుడు ఎట్లయితాడు? నువ్వు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ హక్కుని స్పష్టంగా చదువు. నువ్వు ఈరోజు దళిత సమాజం చెందిన నిజమైన అంబేద్కర్ వారసులం మేమందరం కూడా స్పష్టంగా చెప్తున్నాము. రిజర్వేషన్ హక్కుని ఎవరు పొందాలి? ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులో, ఎవరైతే వెనుకబడ్డ దానికి గురైనారో, ఎవరైతే హిందూ దళితులు వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ అమలవుతుంది. ఈ దొంగ దళితుడు శామ్యూల్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈరోజు నేను దళితున్నని ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే అయ్యాడు కదా, భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో స్పష్టంగా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నది. మేము హెచ్చరిస్తున్నాము, ఈ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, నీ ఎమ్మెల్యే బర్ఖారస్ అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పోరాటం చేస్తుంది. నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఎస్సీనని దొంగ సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఎవరు కూడా షెడ్యూల్ కులాల కిందకి రారు. ఈ దేశంలో ఎవరైతే హిందువులు ఉంటారో, దళితులు ఉంటారో వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కులాల హోదా పొందుతారు. కాబట్టి ఈరోజు ఏదైతే మేము దళితులం అని మందుల సామ్యాలు ఏదైతే యువకులను రెచ్చగొట్టి ఈరోజు పంపించే ప్రయత్నం చేస్తుండో దాన్ని బేషరతుగా మందుల సామ్యాలు విత్డ్రా చేసుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఈయన భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద, భారతీయ జనతా పార్టీ నేతృత్వం మీద ఏదైతే అనగాని మాటలు అంటున్నాడో అవన్నీ కూడా దుర్మార్గము. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆయన అన్ని మాటలు కూడా ఖండిస్తున్నా. ఆయన షెడ్యూల్ కులాల గురించి మాట్లాడడానికి హక్కు లేదు. ఆయన ఒక క్రిస్టియను, చర్చిల గురించి మాట్లాడు శామ్యూల్, నువ్వు పాస్టర్ల గురించి మాట్లాడు, నువ్వు బైబిల్ గురించి మాట్లాడు, దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ రాజ్యాంగం నీకు ఇస్తలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిన్ను హెచ్చరిస్తున్నది. దళితుల పక్షాన దళిత కులపరమైన రాజకీయాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. నీకు కేవలం ఈరోజు మాటపూర్వకంగా హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతృత్వము ఒక నైతిక విలువలతో కూడిన ఒక నేతృత్వం. ఎప్పుడు మాట్లాడినా మేము పదజాలాన్ని రాజ్యాంగం ఆధీనంలో మాట్లాడతాము. కాబట్టి ఈరోజు మందుల సామ్యాల్ని నువ్వు ఏ రకంగా అయితే పదజాలం పెట్టి మాట్లాడి నువ్వు బ్రాహ్మణ సమాజాన్ని నువ్వు అవమానం చేస్తున్నావు, యావత్ హిందూ సమాజంలో ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చేసిన, సత్యనారాయణ వ్రతం చేసుకున్న, ఏ పూజ చేసినా బ్రాహ్మణోత్సవం పిలుచుకొని మా జీవితంలో మంచి జరగాలని వాళ్ళతో ఆశీర్వాదించుకుంటారు. మరి నువ్వు కూడా క్రిస్టియన్వే కదా, నువ్వు కూడా ఏదైనా ఇంట్లో పూజ చేసుకుంటే నీ పాస్టర్లను పిలుచుకొని నువ్వు మంచి బ్లెస్సింగ్ తీసుకుంటావు కదా. మరి సోయి లేదా? నువ్వు చదువుకున్నవా లేకపోతే నీ చదువు సంకరాకనికి పోయిందా? ఏ రకంగా అయితే బ్రాహ్మణులు మాట్లాడిన మాటలని వక్రీకరించుకున్న చెడు మాటలు మాట్లాడినావు కదా, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు క్షమించు అని బ్రాహ్మణ అందరితో కూడా బేషరతుగా నువ్వు క్షమాపణ కోరాలని భారతీయ డిమాండ్ చేస్తుంది. సనాతన ధర్మాన్ని కించపరచలేదు అంటే ఆ భాష నాకు అర్థం కాదు, అసలు అందులో ఏం మాట్లాడో తెలియదని మాత్రమే అన్న. అసలు మీరు ఆ విధంగా దీన్ని వక్రీకరించకండి అని చెప్పి మందుల సభలు మాట్లాడారు. మందుల శామ్యూల్ గారు తుంగతుర్తికి ఎమ్మెల్యే కనీసం ఎమ్మెల్యేకు గా మాత్రం సోయలేదా? ఆయన అఫిడవిట్ లా నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా అని అఫిడవిట్ సబ్మిట్ చేసిండు ఎమ్మెల్యేగా. అంటే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయినోనికి తెలుగులో శతమానం భవతి అనే పదానికి అర్థం తెలియకపోతే మనిషి గాడతాడు. ఈరోజు మందుల శామ్యూల్ అనే వ్యక్తి మనసులో ఒక ఎజెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే అజెండా రన్ చేస్తుందో, యాంటీ హిందూ అజెండా ఏదైతే రన్ చేస్తుండో దాంట్లో భాగంగానే స్పష్టంగా హిందూ సమాజాన్ని, దళిత సమాజాన్ని విడగొట్టాలి అనే ఒక కుట్రతోని మాత్రమే ఈరోజు మందుల శామ్యూల్ అయిన ఒక అజెండా పూర్తిమైన వ్యాఖ్యలు అవి. హిందూ సమాజంలో ఉన్న దళితులందరూ కూడా ఇది గమనిస్తున్నారు. మందుల శామ్యూల్ అనే వ్యక్తి కష్టంగా
హిందూ సమాజంలో ఉన్న దళితులను వ్యతిరేకించి, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ రకంగా బ్రాహ్మణులు మాట్లాడిన మాటలని వ్యతిరేకించి మాట్లాడాడు. నిజమైన దళితుని నేను, నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని నేను, ఛాతీ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీలం జెండా పెట్టుకొని గర్వంగా మాట్లాడే వ్యక్తిని నేను ఏ రోజు కూడా బ్రాహ్మణులను ఆ రకంగా మాట్లాడిన దాఖలాలు లేవే. ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ క్రిస్టియన్లని హిందూ సమాజంలో ఒక ప్రతినిధులు కాబట్టి వాళ్ళని దాడి చేస్తే హిందూ సమాజాన్ని చీలికలు చేయాలి, హిందూ సమాజాన్ని దళితుల నుంచి దూరం చేయాలనే ఒక అజెండాలో భాగంగానే ఆయన ఈ రకంగా మాట్లాడడం జరిగింది. నిన్న మీరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఆల్రెడీ క్షమాపణలు చెప్పిన చెప్పిన తర్వాత కూడా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయినా బేషరతుగా సమాధానం చెప్పాలి. క్షమాపణ అంటే ఏంది? నేను వాళ్ళని తిట్టినా ఏమో తప్పైపోయింది అట్లా కాదు. మరి నిజంగా నీకు క్షమాపణ కోరే వ్యక్తి అయితే ఈ రోజు మాదిగా స్టూడెంట్ ఫ్రెండ్స్ సంబంధించిన యువకులను రెచ్చగొట్టి మా రాష్ట్ర కార్యాలయం పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు నిజంగానే వాళ్ళని క్షమాపణ కోరినావంటే ఈ రోజు పో, ఆ విద్యార్థులను పోయి ఎవరెవరైతే మా రాష్ట్ర కార్యాలయం మీదకి వస్తారన్నట్టు పోయి ఆపుపో. దాదాపు 20-30 మంది ఇప్పుడే మాకు వార్త వచ్చింది, 20-30 మందికి సంబంధించిన MSF స్టూడెంట్స్ ఆ బాబు జగ్జీవన్ స్టాచ్యూ కూడా నిలబడ్డారంట. మరి నువ్వు ఒక దిక్కు క్షమాపణ కోరుతున్నావు, నువ్వు మాట్లాడిన మాటల్లో నిజంగా పశ్చాత్తాపడుతున్నావు అంటే వాళ్ళని ఒక దిక్కు ఒకరు రెచ్చగొట్టి మా మీద పంపుతావు, ఇంకో దిక్కు నేను క్షమాపణ కోరుతున్నా అంటున్నావు అంటే ఇవి దొంగ మాటలు కాకపోతే ఒకల మాటలు కాకపోతే ఏంది? మందుల సామ్యుయల్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నేను హెచ్చరిస్తున్నది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఈ దేశ రాజ్యాంగానికి అనుగుణంగా నువ్వు వ్యవహరించాలి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, తుంగతుర్తికి సంబంధించిన షెడ్యూల్ కులాల వాళ్ళు ఎవరెవరైతే అక్కడ ఉన్న స్థానిక ఓటర్లు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. నీకెందుకు ఓటేసినామయ్యా అని. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని బేషరతుగా హిందూ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ కోరాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తున్నది. 2014లో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పోతుంటే నేను ఈ రోజు ప్రధానమంత్రి కాగలిగిన అంటే ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, ఆ రాజ్యాంగం వల్లనే నేను ఈ రోజు ప్రధానమంత్రి కాగలిగిన అని చెప్పిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అక్షరాల చదివి ప్రతి ఒక్క ఆశయాన్ని అమలు చేస్తున్న నాయకుడు ఈ రోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఒకసారి 2014 కన్నా ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దళితుల సమాజం గురించి పనిచేసింది, 2014 తర్వాత దళిత సమాజం ఒక వాస్తవిక ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏ రకంగా మారినాయి అనేది ఒకసారి నిజంగా పరిశీలన చేయండి. దళిత సమాజం కింద యువకులందరూ ఈ రోజు విదేశాలకు పోతున్నారు. నా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టడం వల్ల నా సమాజం చెందిన వాళ్ళు విద్యార్థులందరూ విదేశాలలో చదువుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగంటుంటే నా సమాజం చెందిన వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తలు కావాలన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతోని ఒక్కొక్క షెడ్యూల్ కులాల యువకునికి దాదాపు 2 కోట్ల వరకు రాయితీలు ఇచ్చి వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు. దళిత సమాజం, విద్యార్థుల గురించి, మహిళల గురించి, వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు మారాలని నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి గౌరవం ఇచ్చి పంచతీర్థాల పేరుతోని ఆయన జన్మించిన స్థానాన్ని నుంచి మొదలుకొని జన్మించిన స్థానాన్ని, మరణించిన స్థానాన్ని, ఆయన ఏదైతే చదువుకున్నాడో ఆ క్షేత్రాన్ని అన్నింటినీ కూడా డెవలప్ చేసి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వీక్షించి పంచతీర్థాలని ఒక కేంద్రాన్ని, స్ఫూర్తి కేంద్రాన్ని ఇచ్చి ఒక రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక అంబేద్కర్ సర్క్యూట్ అనే ట్రైన్ పెట్టి షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తి కేంద్రాలకు సంబంధించిన సందర్శించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా అయితే రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం వల్ల మనమందరం కూడా ఈ సుఖ సంతోషాలు ఉన్నామో అని తెలుసుకోవాలి అని నినాదం ఇచ్చిన నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీకు తెలుసునా, ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అంబేద్కర్ గురించి మా అంబేద్కర్ మాట్లాడుతున్నాడు కదా, 6th డిసెంబర్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలీపూర్ రోడ్లో క్వార్టర్లో రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆ క్వార్టర్లో చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని ఆ ఢిల్లీలో అంత్యక్రియలు చేయాలని అక్కడ సంబంధించిన షెడ్యూల్ కులాల వాళ్ళు కోరితే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా దాన్ని ఆమోదించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్థివ శరీరాన్ని ఎయిర్ అంబులెన్స్ లో బాంబేకి తెచ్చి అంత్యక్రియలు తెచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంత్యక్రియలు బాంబేలో జరుగుతుంటే కాంగ్రెస్ సంబంధించిన అధికారులు అలీపూర్ 61 క్వార్టర్కి వేకేట్ నోటీస్ పెట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పడక మీద అయితే పండుకున్నాడో ఆ పడక నుంచి బయట వారేసారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ టైప్ రైటర్లు అయితే రాజ్యాంగ పుతులను టైప్ కొట్టిరో ఆ టైప్ రైటర్ తీసి పడేస్తారు. ఏ పుస్తకాలను అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెఫరెన్స్ తీసుకొని రాజ్యాంగం రాయడానికి వాడిండో ఆ పుస్తకాలన్నింటినీ తీసి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన నివాళులు ఇవ్వగలిగిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మీరు మాట్లాడుతుంది, మీరు అడుగడుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మోసం చేశారు. మీరు చట్టసభలకు బాబాసాహెబ్ అంబేద్కర్ పోకుండా మోసం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తా అంటే తట్టుకొని పార్టీ కాంగ్రెస్ పార్టీ.
విదేశాల నుంచి సంబంధించిన మేధావులు అరే మీ దేశంలో అంబేద్కర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో రాజ్యాంగం రాపియండి అని చెప్పిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ వేసారు. కానీ ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో రాజ్యాంగం రాపియాలనే ఆలోచన మీకు లేకుండే. ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తున్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అమలు చేసి దళిత సమాజం ఒక సర్వాంగీణ వికాసం పనిచేస్తున్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారత్ మాతాకి జై. ఈ మందుల సమ్మిల్ గారు వేద పండితులను పిలిపించి వాళ్ళు ఏం మాట్లాడారంటే మరి అక్కడ ప్రోగ్రాంలోనే ఉండాల్సింది. ఉండడం ఎందుకు, యువతులను హేళన చేయడం ఎందుకు, పండితులని హేళన చేయడం ఎందుకు? మీ పండితుల మనోభావాలు దెబ్బతిన్నాయా? పండితుల మనోభావాలు దెబ్బడం కాదు, ధర్మంకి మనోభావాలు దెబ్బతీస్తున్నది. పండితులని కదాడ పండితులతో కలిపి అందరికి మనోభావాలు తెస్తుంది. నువ్వు వేదాలని కించపరుస్తావా? ఇక ఓనమాల రావుతిలో పందిలాగా తయారైనవు. నీకు దళితుల పైన దళితుల బిడ్డ అంటావు. దళితులకు ముషిరాబాద్లో దళితులను నరికి చంపినప్పుడు ఎక్కడ పోయింది ఒక మాట తెలియదు. మరి ఎన్నిపోయినా ఎక్కడ పోయినా ఇస్లాం జరిగిన విషయంలో కూడా కానీ విషయంలో దళితులపైన అత్యాచారాలు జరుగుతాయి. మరి దళితులుగా నువ్వు ఏం రెస్పాన్స్ ఇచ్చినావు? నువ్వు నిజంగా దళితుడు అనుకుంటే దళితులకు నువ్వు సేవ చేయాలి. అలా ఎన్నంటూ ఉండాలి. నువ్వు ఉండలేవాడా? ఇంకోటి ఏది నోటికేసి కుక్క వాగినట్టు వాగుతావా? అంటే మీరు మాట్లాడే వేదాలు ఆయనకు అర్థమైతలేవు అంట కదా. అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం అవడం లేదు. ఏముందల్లా నీకు ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా, ఏ లాంగ్వేజ్ రాదా అని చెప్పేసి వేదాలల్లో నీకు సంస్కృతం తెలియకపోతే తెలుగు మిక్సే ఎక్కువ సంస్కృతం ఉంటుంది. అందులో నీకు అర్థం కాకపోవడం ఏముందల్లా? మనము వేదాలలో ఏం చేస్తాము, భరతఖండే, భరత వర్షే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాము. చెప్పినాక గోత్రాలు, గోత్రనామాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంటి పేరు మందులో ఇంటి పేరు మందులో ఉన్నది, మందులో పెట్టి పిలుస్తారు. ఆ ఇంటి పేరు గోత్రం అడుగుతారు. అట్లా అడిగి మంత్రోచ్చారణ చేస్తారు. అవి ఆశీర్వాద వచనం వల్ల ఏమైందంటే ఆ దేవి దేవతలు వాళ్ళని పిలిచినందుకు వాళ్ళు ఇప్పుడు ఇంటికి ఆతిథ్యం ఇస్తారు. ఎవరైనా పిలిస్తే వస్తారు కదా, పిల్లలు ఎవరైనా వస్తారా? అట్లా దేవతలను కూడా ఆహ్వానం చేసినప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళ వచ్చి తిని మీరు మంచి సంతోషం ఉండాలని చెప్పిపోతాం. అదే అనమాట ఈ వేదాలలో చెప్పేది. ఆ వేదాలు ఏంటంటే ఒక్కటే వేదం ఉండేది, 4 వేదాలు మారినాయి. ఒక్కొక్కటి పచ్చని చెట్ల గురించి ఉంటుంది, ఒక వేదము శాస్త్రాల గురించి ఉంటుంది, ఒక శాస్త్రము. ఇట్లాంటి ఎన్నో రకాలుగా వేదాన్ని 4 భాగాలు చేసిరు. ఈరోజు మొదలు అంతం లేనిది సనాతన ధర్మం, హైందవ ధర్మం. ఈ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ పుట్టినవి ఇక్కడి నుంచే, ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఈ యెహోవా కానీ యేసు ప్రభు కానీ ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా హిందూ ధర్మంలో. ప్రపంచం మొత్తం నలుమూలలా ఉన్నదే సనాతన ధర్మం. ఇప్పుడు నేను నా దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ క్రిస్టియన్ ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేసిండు? హిరణ్యకశిప మతం పెట్టిండు. సాధు సంతులు ఎవరు కాకపోతే వాళ్ళని నరికి చంపుతుండే. ఆ విష్ణుమూర్తి భక్త ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు అన్నాడు, నీకు నీ స్వామి సమయంలో ఉన్నాడు అంటే ఉన్నాడు అంటాడు. ఇందుగలడు అందుగలడు సందేహం వల్ల ఎందు వెలికి అందగలడు అంటాడు. సరే అని చెప్పేసి కొట్టంగానే నరసింహస్వామి బయటకు వస్తాడు. రాగానే నా కొడుకురా, నువ్వు నిజంగా నన్ను నా శత్రువు ఇన్ని రోజుల నుంచి తప్పించుకో తిరిగిండు కదా, ఈరోజు నాకు వచ్చి నువ్వు శబాష్ అంటాడు. అది తీసుకుపోతాడు. వాడు ఎట్లా సాగు కోరుకుండో ఆ సాపుకు భిన్నంగా నరసింహస్వామి చంపాడు. అంటే వేదాలు కానీ శాస్త్రాలు పురాణాలు ఉట్టినే రాలేదు. అందుకని ఏది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలి. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, తెలియకుండా తెలుసుకోవాలి. కానీ ఏదో వచ్చిందే వాగితే అంటే తంతరు కూడా పబ్లిక్. ఇప్పుడు క్షమాపణ చెప్పినప్పుడు నువ్వు క్షమాపణ నీ ఇష్టం వచ్చిన క్షమాపణ చెప్తావు, మాటలు అంటావు, క్షమాపణ చెప్తావా? అనకుండా ఉంటే నీ జోలికి ఎవరు వస్తుంది? నీ జోలికి ఎవరు వస్తారా? నువ్వు మాట పోయేటోడు నీకు ఇష్టం వచ్చి తిడతా అంటే కాలు మొక్తా అంటే కాదా? చేసి తప్పు చేసే ముందు ఆలోచన చేయాలి. బుద్ధి వివేకం ఉంది. ఒక హోదా ఇచ్చిరు మీకు కాంగ్రెస్ పార్టీ, మీకు ఎమ్మెల్యే ఇచ్చిరు తుంగతుర్తిగా, దాన్ని మరి చూసుకోవాలి. మీరు ధర్మాన్ని గురించి అనే అవసరం. అగ్రకులాలతో బ్రాహ్మణులతో ఎన్నో ఇబ్బందులు వాటి నేను ఇంత దూరం వచ్చినా అంటున్నాడు కదా. ప్రతి కులంలో మాదిగోళ్ళల్లో మాలోళ్ళల్లో బ్రాహ్మణులు లేరా? కుల వ్యవస్థల్లో ప్రతి కుల వ్యవస్థలో బ్రాహ్మణుడు ఉన్నాడు. వ్యవస్థ అది. మను సిద్ధాంతం అనేది 4 చాతుర్వర్ణ వ్యవస్థ, ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లివింగ్ కానీ పోరాటం చేయడానికి మన సిద్ధాంతం ఉంది. దాన్ని తప్పుతో పట్టించుకోనికే ఎన్నో మార్గాలు తయారు చేశారు. ఒక బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు మాదిగలో లేదా? క్రిస్టియన్లు ప్రతి దాంట్లో ఉన్నారు.
మాదిగా లేని బ్రాహ్మణులు ఉంటాడు, వాళ్ళు ఇప్పుడు అమ్మవారి శక్తి ఉపాసనలు చేస్తారు. చాలా మంది ఎస్సీలలో చేస్తారు. అందరి అన్ని కులాలలో ఉన్నారు. బ్రాహ్మణుడు ఏ కులంలో లేడు అని కాదు, అది వ్యవస్థ, మనిషి యొక్క సిస్టమ్ ఆఫ్ లివింగ్, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మన వేదాలు నేర్చుకొని ఒక శుచి శుభ్రత ఉండాలని చెప్పేసి నేర్పించేదే ఓ వేదాలు. వేదాల ద్వారానే మందుల సామారెడ్డి పైన దాడి చేయించినందుకు బండి సంజయ్ ఖచ్చితంగా సారీ చెప్పాలంటారు కాంగ్రెస్ ఒక్క విషయం ఏంటండి, బండి సంజయ్ గారు వస్తేనే ఎదుర్కొంటాడు కానీ ఒకరు పోయి చేయించే పని వ్యక్తి అయితే కాదు. అది మీరు ఆలోచించుకోవాలి. ఆయన పైన ఏదో దొబ్బుదామంటే కాదు కూడా. ఆయన ఎవరు ఒప్పుకోరు. బీజేపీ కార్యకర్తలు ఆయన వెంబడి మేము తిరుగుతుంటాం. అన్న ఇట్లా ఎంత కష్టాలు పడ్డా వచ్చిండో మేము చూసినాం. పాదయాత్రలో కూడా ఉన్నాం మేము అన్న వెంబడి. ఆయన మంచితనము ఈరోజు మేము ఆయన కార్యకర్తలుగా మేము నింబడి నిలవడం. అలాంటి వ్యక్తి బండి సంజయ్కి ఒక అనే మాట శక్తి కూడా వాళ్ళకి లేదు. ఆయన ముంగట నిలబడే స్థాయి కూడా లేరు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ మందుల సమయాలు వారు మనిషి మానవత్వం ఇలా వాళ్ళ దగ్గర అతని దగ్గర ఉంటే క్షమాపణ చెప్పి ఇలాంటి నేను మళ్ళీ చేయను అని చెప్పాలి. కావాల్సే మందు ఇప్పుడు కన్వర్ట్ క్రిస్టియన్ కదా, రమ్మని హిందూగా కావాలంటే ఇంత సత్యనారాయణ కథ చెప్పిస్తాం మేమే. బీజేపీ పార్టీ ఎంబడి ఉండి చేపిస్తాం. నేను స్వాగతంగా హిందూ ధర్మంలోకి ఆహ్వానిస్తాం మేము. నీ దమ్ము ఉంటారా? నేను యేసు ప్రభు కూడా ఎక్కడ పుట్టిండు, అంతా హిందువులో పుట్టిన వాళ్ళే, ఎక్కడి నుంచి ఏం కాదు, కన్వర్ట్ అయినా కాదు. నువ్వు సమాజంలో వేరెత్తున్నావు. బండి సంజయ్ కంటే ఎక్కువ నేను దాన ధర్మాలు చేసిన అంటున్నాను. చేస్తే పబ్లిక్ అందరు గుర్తు పెట్టుకుంటారు కదా నీకు ఎవరు ఇచ్చారనేది. ఇప్పుడు సామాజిక వర్గాలు ఉంటాయి. ఆ సామాజిక వర్గంలో వాళ్ళే చెప్తారు, అరే మా మందుల సమ్మెలు ఇన్ని సాయం చేసిండు, ఇంత పేదలకు ఇన్ని చేసిన అంటారు. అది ఉన్నోళ్ళైతే ఆయన ఎంబడి ఉండరా? వాస్తవం అయితే ఉండదు కదా, ఎవరేం చేసినా అని అంటారు. ఇప్పుడు అన్న సంజయ్ ఎంబడి మేము ఉన్నాం, మేము కార్యకర్తలు మేము ఉన్నామని చెప్పేసి మేము ఎందుకు చెప్తున్నాం? అన్న ఎంబడి తిరిగినాం కనుక ఆయన విషయాలు చూసినాం కనుక మేము చెప్తున్నాం.